హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ ట్రిక్స్ బై సునీల్. సో లాస్ట్ వీడియోలో మనం చూసుకున్నట్లయితే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి టాప్ పొజిషన్స్ గురించి అయితే మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటున్నామండి. ఎందుకంటే ఒకటే రంగంలో కాకుండా గవర్నమెంట్ ఫీల్డ్లో వచ్చిన నోటిఫికేషన్లతో పాటుగా గవర్నమెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళతో పాటుగా అండ్ ఐటీ అండ్ నాన్ ఐటీ స్టూడెంట్స్ కొంతమంది ప్రైవేట్లో కూడా ట్రై చేస్తున్నారు. వాళ్ళందరి కోసం కూడా మన ఛానల్లో గత కొద్ది రోజులుగా గత 1 మంత్ నుంచి లాస్ట్ మంత్ నుంచి కూడా మనమైతే వీడియోస్ అండ్ పొజిషన్స్ ఏమేమి ఓపెనింగ్ ఉన్నాయో మన ఛానల్లో అయితే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. అండ్ వాటికి ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి సో ఎవరైనా ముందుగా కొత్త వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మేము తీసుకొచ్చేటువంటి ఐదర్ గవర్నమెంట్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ ఏ విధమైన ఓపెనింగ్స్ ఉన్నాయి, ఎలాంటి నోటిఫికేషన్స్ వస్తున్నాయో క్లియర్గా మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళండి. ఇలాంటి వీడియోలు మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా జాబ్స్ లేని వాళ్ళకి కానీ జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కానీ షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీతో పాటుగా వాళ్ళకి ఏదో ఒక సోర్స్ అట్లీస్ట్ జాబ్స్ వేకెన్సీస్ ఎక్కడ ఉంటాయి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా వెళ్ళాలని వాళ్ళకి ఎంతో కొంత మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కానీ సో ప్రతి ఒక్కరు మీరైతే వీడియో అయితే తప్పక షేర్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామంటే ఈ రోజు అయితే మనం తీసుకొస్తున్నటువంటి టాపిక్ ఏంటంటే సో డాటా సైన్స్ అండి. సో ప్రైవేట్ రంగంలో భూమిలో ఉన్నటువంటి మరి ఒక పోస్ట్ కూడా మనం జాబ్ వేకెన్సీస్ హెవీగా వచ్చేటువంటి పోస్ట్ కూడా డాటా సైన్స్. మరి డాటా సైన్స్లో ఏ విధంగా ముందుకు రావాలి, డాటా సైన్స్ చేయాలంటే ఏమేమి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి, డిగ్రీ ఉండాలా, ఇంటర్ ఉండాలా, దానికి తగ్గట్టుగా స్కిల్స్ ఏముండాలి, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలనేది కూడా సో క్లియర్గా దాని యొక్క జాబ్ రోల్ ఏ విధంగా ఉంటుంది, శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ముందుగా డాటా సైన్స్ గురించి అసలు మనం మాట్లాడుకున్నట్లయితే 2022 నుంచి 2029 వరకు కూడా ఉన్న జాబ్ వేకెన్సీస్ గ్రోత్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 15.4 గ్రోత్ అనేది కనిపిస్తుందండి. సో వాళ్ళు అప్రాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి గ్రోత్ ఏంటంటే ఇప్పుడు ఉన్న జాబ్స్కి 15.4 గ్రోత్ అనేది 2029 వరకు వేకెన్సీస్ అనేది పెరిగే అవకాశం ఉంది. జాబ్ రోల్స్ అంత నీడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నాను, సో ఇప్పటికే మనకి 24,000 జాబ్స్ త్రూఅవుట్ మన కంట్రీలో డాటా సైన్స్ మీద ఉండడం జరిగింది. సో అన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి కాబట్టి ముందు తరాలకి ఇంకా డాటా సైన్స్ యొక్క పొజిషన్స్ అనేది పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్ట్రక్చర్ని సో ఈ డేటాని అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఎందుకంటే ఫ్యూచర్లో డాటా సైన్స్ యొక్క వేకెన్సీస్ అనేది హెవీ అవుతాయండి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రిపరేషన్ ఇప్పటి నుంచి ఉండాలి. కాబట్టి సో మీ గైడెన్స్ కోసం ఈ డేటా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మరి అసలు ఈ వీడియోలో క్లియర్గా డాటా సైన్స్ గురించి ఏం చేస్తున్నామంటే సో ఎలిజిబిలిటీ ఫర్ డాటా సైన్స్ ఏం చేస్తే డాటా సైన్స్కి ఎలిజిబిలిటీ అవుతాము. సో ముఖ్యంగా ఎవరైనా అండి సో గ్రాడ్యుయేషన్ ఎవరైతే కంప్లీట్ చేశారో మెయిన్గా ఇక్కడ ఎక్కువ ఫెచింగ్ ఉన్న వాళ్ళు ఎవరంటే సో దోస్ హూ ఆర్ కంప్లీటెడ్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైతే ఉన్నారో లేదా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకెక్కువగా ఫెచ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కంబైనింగ్ ఆఫ్ దీస్ సబ్జెక్ట్స్లోనే మనం డాటా సైన్స్ వర్క్ చేయగలుగుతాం కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో అదేవిధంగా సార్ మరి మేము నాన్ ఐటీ స్టూడెంట్స్, మేము కామర్స్ ఉన్నాం, మేము ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగానే మనం సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నాం, మరి మేము చేయరాదా అంటే మీరు కూడా తప్పకుండా చేయొచ్చండి. సో ఎవరైనా ఐటీ స్టూడెంట్స్ కానీ నాన్ ఐటీ స్టూడెంట్స్ కానీ వెరీ లెర్నింగ్ బిగినర్స్ నుండి సో ఎవరికైనా జీరో నాలెడ్జ్, ఐటీ గురించి జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా దీనిలో ముందుకెళ్ళే అవకాశం ఉంది. సో మరి ఏ విధంగా ముందుకెళ్ళాలి, సో దాన్ని మనం నెక్స్ట్ చూసుకుందాం. సో నెక్స్ట్ ఏంటంటే మనకి అసలు డాటా సైన్స్ రోడ్ మ్యాప్, డాటా సైన్స్ ఏ విధంగా ఉంటుంది, డాటా సైన్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మనం జాబ్ కొట్టాలంటే ఏమేమి చేయాలి, సో ఓవర్వ్యూగా ఒకటి చెప్తానండి. సో డాటా సైన్స్ అంటే ముఖ్యంగా మళ్ళీ వీటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి. సో ఫస్ట్ డిటర్మైన్ యువర్ ప్యాషన్, మీది అనేది మీకు ఉండాలి. ప్రతి ఒక్కరు పక్క వాళ్ళు చెప్తే మనకు వచ్చే ఒక గోల్ కానీ ఒక టార్గెట్ కానీ ఎప్పుడు కూడా మన లైఫ్లో ఉండకూడదు. నేను ఈ జాబ్ సాధించాలి, ఐదర్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఆ కసి అనేది మీకు బిల్డప్ అవ్వాలి. కంపల్సరీ ముందుకెళ్తాం కాబట్టి ఫస్ట్ గోల్ అనేది మీరు పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేయాలి, మరి దానికి సంబంధించినటువంటి ఎన్రోల్ ఇన్ డాటా సైన్స్, ఎక్కడ మనం ఎన్రోల్ అవ్వాలి, అసలు దానికి సంబంధించినటువంటి స్కిల్స్ ఎక్కడ ఉంటాయి, ఏ విధంగా మనం అప్రోచ్ అవ్వాలి అంటే గత వీడియోలో చెప్పుకున్నట్టుగానే మనం డాటా సైన్స్ ఎన్రోలింగ్ గురించి మాట్లాడుకుందామండి. సో డాటా సైన్స్ ఎన్రోల్ అనేది మనం చెప్పినట్లయితే సో ఓడిన్ స్కూల్ వాళ్ళు అయితే మనకి నెక్స్ట్ బూట్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. సో ఈ నెక్స్ట్ బూట్ క్యాంప్ అనేది 30th డిసెంబర్లో ఉంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే డాటా సైన్స్కి తగ్గట్టుగా స్కిల్స్ అన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే మాస్టర్ ఇన్ డిమాండ్ స్కిల్స్ అండ్ టెక్నాలజీస్ అండ్ ఎంగేజ్ ఇన్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అండ్ క్రియేట్ ఏ స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో, ఎన్హాన్స్ యువర్ ప్రజెన్స్ అండ్ ప్రిపేర్ ఫర్ డాటా సైన్స్ అండ్ ఇంటర్వ్యూస్ అండ్ ఫోకస్ ఆన్ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్. సో ఈ క్రైటీరియా అంతా కూడా మనకి ఎక్కడ దొరుకుతుందంటే ఓడిన్ స్కూల్లో జాయిన్ అయ్యి మనం ఓడిన్ స్కూల్లో డాటా సైన్స్ బూట్ క్యాంప్లో మనం రిజిస్ట్రేషన్ అయ్యి మనం జాయిన్ అవ్వడం వల్ల
సో దానికి ఫైనల్లీ మనం జాబ్ వచ్చే వరకు కూడా ఈ ప్రాసెస్ అంతా మనం ఓడిన్ స్కూల్లోనే అయిపోతుంది. సో సార్ మరి ఓడిన్ స్కూల్‌లో డేటా సైన్స్‌లో మేము జాయిన్ అవ్వాలంటే ఏంటంటే క్లియర్‌గా నేనైతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానండి. మనకి స్క్రీన్ మీద కూడా స్క్రోలింగ్ అయితే ఉంటుంది. వెబ్‌సైట్ కూడా క్లియర్‌గా మీకు స్క్రోలింగ్ ఇస్తాను. క్లియర్‌గా ప్రతి ఒక్కరైతే చదవండి. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ ఇమ్మీడియేట్‌గా ఓపెన్ చేసి మీరు రిజిస్టర్ అవ్వండి. సో ఎందుకంటే మీరు రిజిస్టర్ అయితే ఎప్పుడైనా కూడా మీకు అక్కడ రిక్వెస్ట్ కాల్ బ్యాక్ ఆప్షన్ కూడా ఉంటుంది. జస్ట్ మీరు రిజిస్టర్ అయ్యే బటన్ ప్రెస్ చేస్తే మీకే కాల్ బ్యాక్ రావడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క డేటా మీకు మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, మీరు దానికి ఎలా ఎలిజిబిలిటీ అవుతారు, మీకు కావాల్సిన స్కిల్స్ ఏంటి అని కూడా క్లియర్‌గా వాళ్ళు ఎక్స్‌ప్లనేషన్ మీకు ఇస్తారు. సో మరి ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే, సో ఫీజ్ అయితే మనకి ఇక్కడ 75,000 ఉంటుందండి డేటా సైన్స్. 6 మంత్స్ ఆన్‌లైన్ వీకెండ్ క్లాసెస్ ఉంటాయి. 75,000లో మనకి మనం మొదటి నుంచి చెప్పుకొస్తున్నట్టుగానే స్కాలర్‌షిప్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ 100 సీట్స్‌కి 10,000 ఆఫ్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏందంటే స్కాలర్‌షిప్స్ ప్లస్ 10,000 ఇవంతా కూడా మనకి టోటల్ ఫీజ్‌లో రెడ్యూస్ అయితుంది కాబట్టి మీరు దీన్ని గమనించగలరు. సో దీనికి ఇక్కడ మనకి మెయిన్‌గా వీళ్ళ దగ్గర ఉన్న ప్లస్ పాయింట్స్ ఏందంటే 500 ప్లస్ హైరింగ్ కంపెనీస్‌తో వీళ్ళు టై అప్ అయ్యారు. గత వీడియోలో చెప్పుకున్న మాదిరిగానే. అండ్ ఇక్కడ మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ గాని, మనకి రెజ్యూమ్ బిల్డప్ గాని, మనకి డేటా సైన్స్‌లో ఏ విధంగా అడుగుతున్నారు. సో అప్‌గ్రేడ్ చేసుకోవాలి. మన రెజ్యూమ్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవాలి. మన స్కిల్స్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవాలి. సో ఎప్పటికప్పటికి మనం మన రెజ్యూమ్‌తో పాటుగా మనం కూడా మారి అదే విధంగా వాళ్ళు మనల్ని ప్రిపేర్ చేస్తారు కాబట్టి మెయిన్‌గా ఓడిన్ స్కూల్ అనేది మనకు చాలా యూజ్ అవుతుందండి. సో ప్రతి ఒక్కరైతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయ్యి ఇమ్మీడియేట్‌గా కోర్స్‌లో జాయిన్ అయిపోండి. 30th డిసెంబర్ నుంచి మనకి కోర్స్ అయితే స్టార్ట్ అవుతుందండి. సో ఇక నెక్స్ట్ మనమి ఈ అసలు రోడ్ మ్యాప్ గురించి చూసుకుందామండి. ఈ రోడ్ మ్యాప్ ఎక్కడ మొదలైతుందంటే, సో డిటర్మైన్ యువర్ ప్యాషన్ అనేది గోల్ అనేది మీలో మీకు రావాలని చెప్పాను కదా. సో నెక్స్ట్ మరి ఇక్కడ ఎన్రోల్ డేటా సైన్స్ మనం ఈ ఓడిన్ స్కూల్‌లో ఎన్రోల్ అయినాం. ఓడిన్ స్కూల్‌లో జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిదంటే వాళ్ళు చేసే మొదటి పని ఏంటంటే, సో మాస్టర్ ఇన్ డిమాండ్ స్కిల్స్ అండ్ టెక్నాలజీస్. సో దీనికి సంబంధించినటువంటి సాఫ్ట్ స్కిల్స్ ఉంటుంది, అండ్ సబ్జెక్ట్ స్కిల్స్ ఉంటుంది, అండ్ టెక్నికల్ స్కిల్స్ ఉంటుంది. స్కిల్స్‌లో కూడా మనకి 3 కేటగిరీస్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయి. సో ఈ అన్ని స్కిల్స్‌ని కూడా మనకి వీళ్ళు క్లియర్‌గా 1 బై 1 మనకి నేర్పించడం జరుగుతుంది కాబట్టి సో క్లియర్‌గా ఇక్కడ మాస్టర్స్ ఇన్ డిమాండ్ అనే దాంట్లో కూడా మనకు ముందంజలో వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ స్టెప్ ఏముంటుందంటే, సో ఎంగేజ్ ఇన్ రియల్ టైమ్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అండి. ఇది మెయిన్ అండి. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్స్ మనం చేస్తున్నప్పుడు రియల్ టైమ్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అనేది చేయాలి. మీరు ఆఫీస్‌లో అఫీషియల్‌గా జాబ్ ఎలా చేస్తారో అదే విధంగా వీళ్ళు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేపిస్తారు కాబట్టి ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఫర్ ఓడిన్ స్కూల్ అని నేనైతే చెప్పుకోగలుగుతాను. సో నెక్స్ట్ దీని తర్వాత ఏమంటుందంటే క్రియేట్ ఏ స్ట్రాంగ్ పోర్ట్‌ఫోలియో. అసలు మీ పోర్ట్‌ఫోలియోని ఒక స్ట్రాంగ్‌గా మీరు బిల్డప్ చేసుకోవాలి. దానికి సంబంధించి ఏం చేయాలంటే ఆల్ స్కిల్స్ మీ దగ్గర ఉన్నటువంటి అన్ని స్కిల్స్‌ని కూడా మీరు స్ట్రాంగ్‌గా మీరు అంత బిలీవ్ చేసేటట్టుగా మీ ఒక రెజ్యూమ్‌లో గాని, మీ మీద గాని మీరు బిల్డప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మీ పోర్ట్‌ఫోలియోని మనం స్ట్రాంగ్‌గా తయారు చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఎన్హాన్స్ యువర్ ప్రెజెన్స్ అంటే మేజర్‌గా ఇప్పుడు వస్తున్నటువంటి మనకి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అనేది బాగా ఉందండి. సో దీంట్లో ఇంప్రూవింగ్ అవర్ ఆన్‌లైన్ ప్రెజెన్స్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఐదర్ సోషల్ మీడియాలో గాని, లేదంటే మనకి ఆఫ్‌లైన్‌లో గాని మన ప్రెజెన్సెస్ ఆఫ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఇలా ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా మనకి ఓడిన్ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. వాళ్ళు ఆన్‌లైన్ వీకెండ్ క్లాసెస్‌లో జాయిన్ అయితే మొత్తం కూడా వాళ్ళు చూసుకుంటారు కాబట్టి సో మనకి ఇక్కడి వరకైతే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. సో నెక్స్ట్ స్టెప్ ఏముంటుందంటే, సో ప్రిపేర్ ఫర్ డేటా సైన్స్ ఇంటర్వ్యూస్. సో మనం ఇక్కడ బూట్ క్యాంప్‌లో జాయిన్ అయింది ఏంటండి, డేటా సైన్స్ గురించి జాయిన్ అయినాం కాబట్టి సో మన డేటా సైన్స్ ఇంటర్వ్యూస్‌కి తగ్గట్టుగానే మనం ఇంటర్వ్యూస్ కోసం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఇలా ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడే ఇంటర్వ్యూస్ కోసం వాళ్ళు మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో రియల్‌గా ఇంటర్వ్యూస్‌లో 500 ప్లస్ టాప్ కంపెనీస్‌లో ఏ విధంగా క్వెషన్స్ అడుగుతారు, ఏ విధంగా అడుగుతారు, మనకు భయం పోవడానికి కూడా క్లియర్‌గా వాళ్ళు మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దెన్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫోకస్ ఆన్ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్. సో మాక్ ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత కూడా మనం ఫైనల్‌గా ఏం చేయాలి, ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ మీద కాన్సంట్రేషన్ చేయాలి. ప్రొఫెషనల్ స్కిల్స్ మీద కాన్సంట్రేషన్ చేయాలి. సో ఫైనల్ మనం అటెంప్ట్ చేస్తాం కాబట్టి సో ఇంటర్వ్యూస్ తర్వాత మనం ఎలాంటి స్కిల్స్ మనం అక్వైర్ చేయాలి, ఎలాంటి స్కిల్స్ పైన మనం ఆన్సర్ చేయాలి, ఎలాంటి స్కిల్స్ చెప్తే వాళ్ళు మనల్ని జాబ్‌లోకి తీసుకుంటారు అవన్నీ క్లియర్‌గా వీళ్ళు చెప్తారు కాబట్టి వాటిపైన ఫుల్ కాన్సంట్రేషన్ చేయాలి. సో దీనికి ఏం చేయాలంటే అటెండ్ వర్చువల్ అండ్ వెబినార్స్ కూడా మనం క్లియర్‌గా మనల్ని అటెండ్ చేపిస్తారు కాబట్టి సో ఇక్కడ మనకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. సో ఈ విధంగా మీరు ఇంటర్వ్యూ రౌండ్‌లో సక్సెస్ అయిన తర్వాత కూడా ఫైనల్‌గా మనకేంటండి డేటా సైన్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా మనం జాబ్ కొట్టగలుగుతాం. సో డేటా సైన్స్‌లో జాబ్ కొట్టాలి అంటే ఏం చేయాలి? ముందుగా మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినాం. ప్రాసెస్ ఏ విధంగా ఉంది, రోడ్ మ్యాప్ కూడా క్లియర్‌గా చూసాం. సరే మరి సాలరీస్ ఏ విధంగా ఉంటాయంటే సాలరీస్ అయితే లాస్ట్ వీడియోలో చెప్పుకున్న మాదిరిగానే డిపెండ్ అపాన్ సిటీ, యువర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవన్నిటిపైన కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. సో సాలరీస్ అయితే ప్రతి ఒక్క డేటా సైన్స్ పొజిషన్‌లో సాలరీస్ అన్నీ కూడా నెగోషియబుల్‌గా మనకి లక్షలలోనే జీతాలు ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు ప్రైవేట్ రంగంలో ఉన్న దాంట్లో భూమిలో ఉన్నయే అండ్ ఫ్యూచర్‌లో కూడా ఏదైతే గ్రోత్ ఉంటుందో దాంట్లోనే మనం ముందుకెళ్ళాలి కాబట్టి సో డేటా సైన్స్‌లో సాలరీస్ కూడా అత్యధికంగా ఉన్నాయి కాబట్టి నేను ఈ కోర్స్‌ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో మెయిన్‌గా
ఈ కోర్సులో జాయిన్ అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయిందో వాళ్ళందరికీ కూడా మంచి సదవకాశంగా నేను చెప్తూ డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుందండి. ప్రతి ఒక్కరైతే మన ఓడిన్ స్కూల్ లింక్‌ని ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ అవ్వండి ఇమ్మీడియేట్‌గా. సో, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మేము క్లియర్‌గా మేము డిస్క్రిప్షన్‌లో ఇస్తాం అండ్ కామెంట్ బాక్స్‌లో కూడా పిన్ చేస్తాం. సో, ప్రతి ఒక్కరైతే మన ఛానెల్‌ని చూడండి, లైక్ చేయండి. సో, థాంక్ యూ వెరీ మచ్. నేను మీ సునీల్ కుమార్. ఈజీ ట్రిక్స్ బై సునీల్.